తెలుగు వాళ్ళే చాలా కుడతా, వీళ్ళు ముస్లిమ్స్లు అన్నీ ముస్లిమ్స్లే కుడతారేమో, ఎలా కుడతారో ఏమో అని అనుకునేరు. ఎక్కువ శాతం నేను మీ తెలుగు వాళ్ళే కుడతా. ఇది పెళ్లి పిల్లయి ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ టోటల్ 10 ఉండే, 10లోకెళ్ళి 2 స్టిచెస్ ఇచ్చేసిన. ఇవి 7 బ్లౌజెస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వర్క్ బ్లౌజెస్ని శారీలో వచ్చిన క్లాత్లో ఎలా అడ్జస్ట్ చేసి తీయాలి, ఎలా స్టిచ్ చేయాలి, చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఈ ముస్లిమ్స్ బ్లౌజ్లని స్టిచ్ చేయాలి అంటే అయినా కానీ తప్పదు కదా ఫ్రెండ్స్. మనం నేర్చుకున్నప్పుడు కుట్టనే పడుతుంది. కస్టమర్ వచ్చినాక వాళ్ళని కాదు అని అనలేము. వాళ్ళ డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను ఫ్రెండ్. కంపల్సరీ ఆర్మ్ హోల్ని కొలుచుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫిట్టింగ్ లైన్ అండ్ ఆర్మ్ హోల్ లైన్ ఏదైతే ఉంటుందో 2 మ్యాచ్ కావాలి. ఇక్కడ మ్యాచ్ అవుతలేదు, అందుకోసమని కొంచెం కిందకు 1/2 ఇంచ్ అంతా కిందకు చేసి డ్రాఫ్టింగ్ చేసిన. ఇప్పుడు కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఆ లైన్ ఈ లైన్ కరెక్ట్ కలుస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ నెక్ వచ్చేసి యూ షేప్లో ఉంది కదా ఫ్రెండ్స్, సేమ్ అలానే కటింగ్ చేసుకోవాలి. నెక్ మనం వర్క్ ఎలా వచ్చిందో అది చూసుకోవాలి ఫస్ట్. దాని నెక్ ఎలా వచ్చింది. డ్రెస్సెస్ కూడా చాలా వర్క్ ఉంటాయి ఫ్రెండ్స్, అది కూడా చూసి చేసి తీసుకోవాలి. అందుకోసమనే దీని మనీ కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఫ్రెండ్స్. కుట్టేటప్పుడు కష్టం అవుతుందని. జాయింట్లు బాగా వస్తాయి. దీని నెక్ వెడల్పు చూసుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఇది సెట్ అవుతుందో లేదో. 14.5 వచ్చింది ఫ్రెండ్స్. అయితే 1/2 ఇంచ్ అంతా కుట్టూరులో పోతుంది. అయితే 4 ఇంచ్కి డబల్ చేస్తే, హాఫ్ చేస్తే ఇందులో మనకు 2 ఇంచ్ వస్తుంది. 2 ఇంచ్ ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్ వెడల్పు. సేమ్ 2 సేమ్. దీనికి కూడా యూ షేప్ వచ్చింది. దాని తర్వాత కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు టేప్ కొలతతోని కావాలి అంటే అలా కూడా
వీడియో చేసి చేస్తా ఫ్రెండ్స్. మీకు టేప్ కటింగ్ కావాలా, లేకపోతే ఇలా బ్లౌజ్తోని ఈజీగా కటింగ్ చేసుకోవాలా, కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా ఎలా మీ డౌట్స్ ఏది ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కింద మీకు ఈజీ మెథడ్లో చెప్పే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఎక్కువ శాతం ఎంత చూసినా చేసినా అర్థం కాదు. చాలామంది అంటారు, మేము యూట్యూబ్ మీద చూసినా కానీ మాకు అర్థం కాదు, ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా కటింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చూసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నించండి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు కట్ చేసి స్టిచ్ చేయండి, అదే వస్తుంది. ఒకసారి తప్పు అవుతుంది కావచ్చు, ఒక్కసారి ఒక బ్లౌజ్ ఇదవుతుంది కావచ్చు, కానీ ఇంకొక బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది కదా. మనం ప్రయత్నిస్తేనే ఏదైనా కానీ ఇది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ప్రయత్నించాలి ఫస్ట్. ఒక నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయండి, స్టిచ్ చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీస్తే సైడ్లో 4 జాయింట్స్ పడతాయి ఫ్రెండ్స్. ఇలా తీసుకుంటే మనకు ఒక సైడ్ 2 జాయింట్లు పడతాయి ఫ్రెండ్స్. కానీ ఒక మాట గుర్తుకుంచుకోండి ఫ్రెండ్స్, ఇది లైనింగ్కే ఇలా తీయాలి. శారీలో ఏదైతే క్లాత్ ఉంటుందో అందులో ఇలా తీయద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీద స్టిచ్ వస్తే అది బాగా కనిపించదు ఫ్రెండ్స్, కస్టమర్కి మెచ్చారు ఫ్రెండ్స్. చూసుల్లో కూడా అంత బాగోదు మనకైనా కానీ ఫ్రెండ్స్. ఇలా సైడ్లకు జాయింట్ వచ్చేస్తుంది, కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ముందటి క్లాత్. ఈ క్లాత్ వచ్చేసి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, తక్కువ ఉన్న క్లాత్లో కూడా అడ్జస్ట్ చేసి తీయాలి ఫ్రెండ్స్. ఎప్పటికైనా కానీ మనం క్లాత్ మిగిలించే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. మన ముస్లిమ్స్లోకి అయితే ఫ్రెండ్స్ ఫుల్ హ్యాండ్స్కి 1.5 మీటర్ వరకు క్లాత్ తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఏదైతే బ్యాక్ సైడ్ కటింగ్ చేసినామో మనం అదే పెట్టి దానికి డ్రాఫ్టింగ్ వేసుకోవాలి సేమ్. ఒక నెక్ వేయద్దు, తర్వాత మొత్తం సేమ్ దాని ప్రకారం వేసేసి ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ ముందటి భాగానికి ఏదైతే మనం చెస్ట్ డాట్ మధ్యలో తీసుకుంటామో అది మెయిన్, అది ఉంటుంది ఫ్రెండ్స్. అది మంచిగా తీసుకోవాలి ఫ్రెండ్స్ డాట్, అయితేనే మనకు ముందట క్రాస్ అనేది మంచిగా సెట్ అవుతుంది. ఈ లోతు కూడా కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. లోతు తీసుకోకపోతే మొత్తం ముడతలు వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్ అనేది మనం హుక్ సైడ్ నుంచే కొలత తీసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ కుట్టులో ఇట్లా పెట్టేసి నెక్ లెంత్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్ షేప్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్ ఇక్కడ మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైతే మనం వెనుక షేప్ వేసుకుంటామో సేమ్ అలా వేసుకోవాలి. దాని తర్వాత పైన నెక్ కోసం కొంచెం మిర్సా పెట్టేసి మన బెల్ట్ పట్టికి ఇక్కడ ఉంది అక్కడ చూసుకొని మధ్యలో డాట్ వస్తుంది, దానికి కొంచెం ఎక్కువ క్లాత్ ఇట్లా పెట్టేసి డాట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలానే కుట్టు కోసం కొంచెం ఇట్లా పెట్టేసి బెల్ట్ పట్టి దగ్గర చూసుకొని
సేమ్ ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక మాట గమనించండి మీరు, వెనుకది ముందడిది అంటే సేమ్ మ్యాచ్ అయిపోయింది, కొంచెం అంత గ్యాప్ వచ్చింది. అయితే కొంచెం మందికి డౌట్ ఉండొచ్చు, బెల్ట్ పట్టి ఎక్కడ జాయింట్ చేయాలి, క్రాస్ పట్టి కింద ఎట్లా జాయింట్ చేయాలి, ఇదైతే సేమ్ వచ్చేసింది, ఎక్కువ అవుతుందేమో అన్నట్టు డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. కానీ కాదు, కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది చెస్ట్ తక్కువ ఉంటుంది. ఇది కుట్టినాక కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం కుడతాం కదా, ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క తీరు ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు వెనుక మీరు ఎప్పుడైనా కొలిసి చూడండి, బ్యాక్ సైడ్ లెంత్ తక్కువ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు ముందట చెస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ చెస్ట్ మనం కొలండి, మీరు కొలిసి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అది స్టిచ్ చేసినాక కరెక్ట్ వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుందేమో, నేను కరెక్ట్ కట్ చేసిందో లేమో అన్నట్టు ఏమనుకోకండి, కరెక్ట్ వస్తుంది. మీరు ఫస్ట్ కొలత ఎట్లుందో అలా కటింగ్ చేసుకోండి. మీరు ఒకసారి స్టిచ్ చేసి చూడండి, దానికి ఏం మళ్ళీ కుట్టేటప్పుడు తక్కువ ఎక్కువస్తుందో ఇందులోకి ఇది చేయాలి కావచ్చు అన్నట్టు మిస్టేక్ చేయకండి. సేమ్ అది ఎలా ఉందో అలా కుట్టి చూడండి, కరెక్ట్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. కొలత మనకిచ్చే బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ చూసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు. అయితే స్టిచ్ చేసినాక కూడా కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత బెల్ట్ పట్టీలు, అయితే నేను ఇక్కడ డబల్ కటింగ్ చేసిన బెల్ట్ పట్టీలు, కానీ ఇది శారీలో తక్కువ అవుతుంది, శారీలో ఎంత లేదు ఫ్రెండ్స్. అయితే నేను మళ్ళీ సింగల్ చేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే 4 ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే 2 ఉన్నాయి. అయితే దీన్ని ఏం చేసినా సరిపోక మళ్ళీ ఆఫ్ చేసేసిన. చూడండి, ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా తీసుకోవాలి, ఒకవేళ క్లాత్ ఎక్కువ లేకపోతే మనకు శారీలోది అయితే సింగల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ది తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ కరెక్ట్ చూసుకోవాలి, మధ్యలో కరెక్ట్ ఆ వర్క్ ఏదైతే ఉందో అది కరెక్ట్ వచ్చేటట్టు ఫస్ట్ చూసుకోవాలి. సైడ్కి హ్యాండ్స్కి వర్క్ వచ్చింది చూడండి, ఇది హాఫ్ హ్యాండ్స్ కోసం ఇచ్చిండు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్నే కట్ చేసి ఫుల్ హ్యాండ్స్కి జాయింట్ చేయబడుతుంది. కింద బార్డర్ స్టిచ్ చేసి పైనుంచి వేయబడుతుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం తక్కువైనా కానీ అది లోపల కుట్టూరులోనే అవుతుంది కదా ఫ్రెండ్స్, ఏం కాదు. ఇలా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ 2 బ్లౌజెస్ని ఇలానే కటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కింద జాయింట్ రావు, సరిపోతుంది. సేమ్ 2 ఇలానే కట్ చేసుకోవాలి. ఇంకొక బ్లౌజ్ కూడా కటింగ్ చేసిన కదా ఫ్రెండ్స్, వీడియో లాంగ్ అవుతుందని అది చూపించలేను ఫ్రెండ్స్. సేమ్ అది కూడా ఇలానే కట్ చేసుకోవాలి. దాని తర్వాత అడ్జస్ట్ చేసి తీసుకోవాలి. పైన బెల్ట్ పట్టీలు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. నెక్
క్రాస్ పట్టి లేదు. ఏమంటారు ఫ్రెండ్స్ తెలుగులో? నాకు తెలుగు కరెక్ట్ రాదు ఫ్రెండ్స్. శారీలో క్లాత్ అనేది కొంచెం మనం చూసి ఎక్కువ తీసుకోవాలి శారీలోకి వెళ్ళి, అయితేనే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో క్రాస్ పట్టీలు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అయితే ఇందులో నేను డబల్ కట్ చేసుకుంటే కానీ డబల్ సరిపోదు ఫ్రెండ్స్. అయితే నేను దీన్నే సింగల్ చేసేస్తాను. స్టిచ్ కోసం కొంచెం ఇడ్స పెట్టేసి పైన కింద ఇడ్స పెట్టేసి దీన్నే డబల్లో కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ కొలిసి చూపిస్తా. కరెక్ట్ వచ్చింది. స్టిచ్చింగ్లో పోతుంది జాయింట్కి, పైన స్టిచ్చింగ్లో పోతుంది. కరెక్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీన్ని నా పెట్టేసి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే వర్క్ది ఉందో అది హ్యాండ్స్కి వేసుకోవాలి ఫ్రెండ్స్. పైనుంచి జాయింట్ ఇదే ఇలా కట్ చేసేసి కింద హ్యాండ్స్కి వర్క్ జాయింట్ వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి ఎలా పెట్టాలో నేను చూపిస్తాను ఒకసారి. ఇలా కరెక్ట్ మధ్యలో వచ్చేటట్టు వర్క్ చూసుకొని స్టిచ్ చేసేయాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ కటింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కూడా సేమ్ అలానే కటింగ్ ఫ్రెండ్స్. వీడియో లాంగ్ అవుతుందని అంతే చూపిస్తున్నా ఫ్రెండ్స్. బాయ్.